అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, సీమోను, పర్మెనాస్, యూదుల మత ప్రవిష్ణుడును అంతియొకయ వాడును అగు నీకోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చదవబడిన దైవ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా దేవ, స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయములో మేము చదువుకున్న వచనాలను బట్టి స్తుతిస్తున్నాం. అందున్న సంగతులను తేటగా మీరు మాకు బయలుపరచండి. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు, అల్పుడను, బలహీనుడను, అయోగ్యుడను, అపాత్రుడను ఈ మంటిఘటమును మీ మహిమ కొరకు ఉపయోగించి మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగాలు చాలా విశేషమైన పరిచర్య విస్తరణ కొరకైన సంగతులను మనము చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పబడింది ఏమంటే, పరిచారకులను నియమించుట. ముఖ్యంగా చెప్పబడినది పరిచారకులను నియమించుట. నిజమే, దేవుడు తన పనిని విస్తరింప చేస్తూ ఉండగా అట్టి పరిచర్యకు పరిచారకులను నియమించుటను గూర్చిన వివరాలు చూస్తాం. ఇందులో మన ప్రియ ప్రభువు జ్ఞానం ఇచ్చేవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానమునిచ్చేవాడు. ఇందులో దాదాపుగా 15 వచనాలు ఉన్నాయి. చిన్న అధ్యాయమే గాని సంగతులు చాలా ఎక్కువగా మనము గమనిస్తాం. మొదటి నుండి 6 వచనాలు, మొదటి నుండి దీనిని దాదాపు 5 భాగాలుగా చేసుకోవచ్చు. 1 నుండి 6 వచనాలు
7 పరిచారకులను నియమించుట. 1 నుండి 6 వచనాలు. 7 పరిచారకులను నియమించుట. 7వ వచనం, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించుట. శిష్యుల సంఖ్య బహుగా విస్తరించుట. 8 నుండి 10 వచనాలు. 8 నుండి 10 వచనాలు. 5 విధముల వారు స్టెఫనును ఎదిరించలేకపోవుట. 5 విధముల వారు స్టెఫనును ఎదిరించలేకపోవుట. ఇక 11 నుండి 14 వచనాలు. 11 నుండి 14 వచనాలు. స్టెఫన్ను చంపుటకు అబద్ధ సాక్షులను నిలువబెట్టుట. స్టెఫనును చంపుటకు అబద్ధ సాక్షులను నిలువబెట్టుట. 15వ వచనం, స్టెఫను యొక్క ముఖం. స్టెఫను యొక్క ముఖం. అతని ముఖం ఎలాగూ ప్రకాశించిందో చూడవచ్చు. 1 నుంచి 6 వచనాలు. 7 పరిచారకులను నియమించుట. 7వ వచనం, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించుట. 8 నుండి 10 వచనాలు, 5 విధముల వారు స్టెఫనును ఎదిరించలేకపోవుట. 11 నుండి 14 వచనాలు, స్టెఫనును చంపుటకు అబద్ధ సాక్షులను నిలువబెట్టుట. 15వ వచనం, స్టెఫను యొక్క ముఖం. ఇందులో చక్కని దైవ ధ్యానాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, 7 పరిచారకులను నియమించుట అనుకున్నాం కదా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను అని మొదటి వచనంలో చూస్తాం. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఎందువల్లంటే ప్రార్థనలోను కూడుకొనుటలోను ఏక మనసుతో కొనసాగుచూ ఉండెను. అర్థమైందండి? వారు ప్రార్థనలోను కూడుకొనుటలోను ఏక మనసుతో కొనసాగుచూ ఉండెను. భూములు కలిగిన వారు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టగా, వారు అందరికీ వారి వారి అక్కరలకు పంచిపెట్టుచూ ఉండిరి. వారి వారి అక్కరలకు పంచిపెడుతూ ఉన్నారు. ప్రియులారా, వారి వారి అక్కరలకు పంచిపెడుతూ ఉన్నారు. మొదటి అధ్యాయం 14వ వచనములో ఏక మనసని, 2వ అధ్యాయం 44వ వచనములో, 46వ వచనములో, 4వ అధ్యాయం 34వ వచనములో, 35వ వచనములో, ఇక బర్నబా అయితే 36, 37 వచనాల్లో. ఇలాగున ప్రార్థనలో కూడుకుంటున్నారు, ఏక మనసుతో కూడుకుంటున్నారు. కలిగిన వారు భూములను నమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచున్నారు. ఆ పెట్టే వాటిని ఎవరైతే అక్కరగా ఉన్నారో ఆ అక్కరగా ఉన్న వారికి వారు పంచిపెట్టుచూ ఉన్నారు. ఇంకా ఆ రోజుల్లో లేమిలో ఉన్నవారు కానీ, పేదరికంలో ఉన్నవారు కానీ అనేకులు చేర్చబడుచూ ఉన్నారు. ధనికులు కూడా చేర్చబడుచున్నారు. వారెందుకు చేర్చబడుచున్నారంటే, దేవుడు మాకు ఇవన్నీ ఇచ్చాడు, దేవుని వల్లనే కదా మేము పొందుకున్నది, ఆ దేవుని పేరట మేమిస్తే మంచిది అని అనుకున్నారు. ఇక బీదవారు ఇటు ఆత్మీయ ఆహారముతో పాటు శరీరాహారం కూడా దొరుకుతుంది. ఆ రోజుల్లో ధారాళంగా ఇవ్వటం, ఆ రోజుల్లో పంచిపెట్టడం వాళ్ళకెంతో ఇష్టమైన పరిచర్యగా చూస్తున్నాం. అసలు తమకు కలిగింది ఏది తమదే అని అనుకోలేదంట కదా. తమకు కలిగింది ఏది తమదని వారు అనుకోకుండా అలాగున చేస్తూ ఉంటే, ఈ పరిచర్య ఇలా కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి
ఈ అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అర్థమైందండి? దేవుని పని ఎప్పుడు జరుగుతూ ఉంటే వెంటనే ఆ పనిని ఆటంకం కలిగించాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తెలుసు కదా చేయించేవాడెవరో. అందుకు సహకరించేవారు కూడా ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అవునండి? వాడు చేయించడానికి సిద్ధంగా ఉంటే దానికి సహకరించడానికి చూసేవాళ్ళు ఎవరు? మాట్లాడరు. వాళ్ళెవరంటే వాని అనుచరులు. అంతే కదా, వాని అనుచరులు. ఇక ఈ మొదటి వచనం మనం చూస్తున్నాం. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. యెరూషలేములో నివాసం చేస్తున్న యూదులు హెబ్రీ భాషలో మాట్లాడతారు. యెరూషలేములో నివసిస్తున్న యూదులు హెబ్రీ భాషలో మాట్లాడతారు. ఇతర దేశాల్లో పుట్టి పెరిగిన వారు కానీ లేక కొంతకాలం నివసించిన వారు కానీ యూదులు గ్రీకు భాష మాట్లాడేవారు. గ్రీకులు ఆ గ్రీకు భాష మాట్లాడేవారు యూదులు. ఎవరు వాళ్ళు? ఇతర దేశాల్లో పుట్టి పెరిగిన వారు కానీ లేక కొంతకాలం నివసించిన వారు కానీ ఈ యూదులు గ్రీకు భాష మాట్లాడేవారు. అది యెరూషలేములో ఉన్న యూదులు అనగా హెబ్రీ భాష మాట్లాడేవారు మేము స్వచ్ఛమైన యూదులమని ఇతర దేశాల్లో గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద అనుదిన పరిచర్యలలో అనగా పంచిపెట్టుటలో 4వ అధ్యాయం 35వ వచనం, పంచిపెట్టుటలో చిన్న చూపు చూచిరి. పంచిపెట్టుటలో చిన్న చూపు చూచారు. అర్థమైందండి? యెరూషలేములో ఉన్న యూదులు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మేము స్వచ్ఛమైన యూదులం. మేమెవరం? స్వచ్ఛమైన యూదులం. ఇతర దేశాల్లో గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద అనుదిన పరిచర్యలు అనగా పంచిపెట్టుటలో చిన్న చూపు చూచిరి. అంతేకాకుండా విధవరాండ్రను పోషించు విషయము సంఘములో నుండెను. ఆ రోజుల్లో విధవరాండ్రను పోషించే విషయం సంఘములో ఉండేది. తిమోతికు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 3 నుండి 15 వచనాలలో ఎవరిని విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చో చాలా వివరంగా చెప్పాడు. అయితే ఇక్కడ గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రను చిన్న చూపు చూసిరని ఇక్కడ వ్రాయబడింది. గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రను మాత్రం చిన్న చూపు చూశారు. ఇలాగు భేదాలు పెట్టుకొని చిన్న చూపు చూచుట సరికాదు. అందరూ క్రీస్తులో ఏకముగా ఉన్నారు అని చెప్పారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. కొలసై పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొలసై పత్రిక 3:11. వాస్తవానికి యూదులకు అన్యులకు ఉన్న భేదాన్ని క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తొలగించాడు కదా. యూదులకు అన్యులకు ఉన్న భేదాన్ని క్రీస్తు ప్రభువు తొలగించాడు. ఉభయులను ఏక శరీరులుగా చేశాడు. ఉభయులను ఏక శరీరములుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు.
14 నుండి 16 వచనాలు. సంధి కుదిర్చాడు, మధ్య గోడను పడగొట్టాడు, ఉభయులను ఏకము చేశాడు. ఇదంతా ఇలాగుండగా కొందరిని చిన్న చూపు చూచుట న్యాయము కాదు. చిన్న చూపు చూడడం అనేది న్యాయం కాదు. విశ్వాసులందరూ క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నారండి. విశ్వాసులందరూ క్రీస్తు శరీరంలో ఎలా ఉన్నారు? అవయవాలు. చిన్న లేదు, పెద్ద లేదు. గొప్ప ఇంటిలో గొప్పవి ఉంటాయి, సామాన్యమైనవి కూడా ఉంటాయి. అలా క్రీస్తు శరీరంలో ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు. అలాగని ధనవంతులు ఎక్కువ, దరిద్రులు తక్కువ అని ఆలోచన ఎవరిలో కూడా రాకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు. గనుక ఆత్మ ఒక్కడే వరాలను పంచిపెట్టి ఇచ్చేవాడు గనుక భేదములను పెట్టుకోరాదు. అసలు మన ప్రభు ఏం చెప్పారండి? అందరిలో అత్యల్పమైన వాడే గొప్పవాడని ప్రభు చెప్పారు. అందరిలో అత్యల్పమైన వాడే గొప్పవాడు. మత్తయి సువార్త 5:19లోని చెప్పాడు, లూకా సువార్త 9:48లోను చెప్పాడు. అసలు వీరందరికీ మన ప్రభువే ఒక గొప్ప మాదిరిని చూపించారు. ఎలా? ప్రభువే శిష్యుల పాదాలు కడిగి ఆయన మాదిరిని చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. సృష్టికర్త అయిన ఆయనే తాను సృష్టించిన వాని పాదాలను కడిగాడండి. సృష్టికర్త అయిన ఆయనే తాను సృష్టించిన వాని పాదములు కడిగాడు. పాదములు కడుగుట అనేది దాసుని తనానికి సూచన. పాదములు కడుగుట అనేది తగ్గించుకొనుట అనేది మనం చెప్పాలి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ఎంతో తగ్గించుకున్నాడు. మహాకాశముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడు. అంతటి గొప్పవాడు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి రావటం ఎంత తగ్గించుకోవడం అండి. మనం అస్సలు తగ్గించుకోవడానికి ఇష్టపడం. ఎక్కడా తగ్గించుకోలేం. తగ్గించుకుంటే అవమానం అనుకుంటామో, తగ్గించుకుంటే తక్కువైపోతాం అనుకుంటామో కానీ నేను ఎందుకు తగ్గేది లేదంటారు కొంతమంది. నేను ఏ విషయంలో తగ్గాలండి అని అంటారు. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు తగ్గాలి అని అంటారు. కానీ యేసు ప్రభు ఏం తప్పు చేశాడని తగ్గించుకున్నాడు. ఆ పాఠం నేర్పిన తర్వాత ఇంకా ఎక్కడైనా కూడా శిష్యులు ఎవరి పాదాలైనా కడిగినట్లు బైబిల్ గ్రంథంలో ఉందా? మీకు తెలిసిన మేరలో చెప్పండి. ఎక్కడా లేదు. మరి ఇప్పుడు చేస్తున్నారా? పాద పరిచర్యలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆయన చేశారు కాబట్టి మేము చేస్తామంటున్నారు. ఆయన చేసింది ఆయన దాసుని తనమునకు తగ్గించుకోవడానికి సూచనగా. నేను మీకంటే ఎక్కువ వాడను కాదయ్యా, మీకంటే తక్కువ వాడను, ఇక్కడ అత్యల్పుడుగా ఉంటే రేపు అక్కడ అధికుడుగా ఉంటారు అనే పాఠాన్ని మన ప్రభు నేర్పుట కొరకే ఆ కార్యాన్ని ఆయన జరిగించాడు. ప్రభువే ఆ పని చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆ పని చేయాలి. వారు చిన్న చూపు చూచినను
వీరు సణగకూడదు. వాస్తవంగా వారు చిన్న చూపు చూచినప్పటికీ వీరేం చేయకూడదు, సణగకూడదు. చిన్న చూపు చూసిన వారు వారి లెక్క దేవునికి అప్పగించాలి. అయితే వారేం చేశారో వీళ్ళు కూడా ఆ చిన్న చూపు చూశారని సణుగుడు మొదలుపెట్టారు. చిన్న చూపు తప్పే, ఆ సణుగుడు తప్పే. చాలాసార్లు అవతల వారు తప్పు చేస్తే యువతల వారు కూడా ఆటోమేటిక్ ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. అవునా కాదండి? అవతల వాడు పగబెట్టుకుంటే పగబెట్టుకున్నాడని తెలిసిన దగ్గర నుండి ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తి మీద ఏం చేస్తాడు, పగబెట్టుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు. అవతల వాడు తిట్టాడు, బ్రదర్ అన్ని తిడితే నేనెందుకు ఊరుకుంటాను, నేను కూడా. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. అవతల వారు తప్పు చేసిన మనం తప్పు చేయకుండా ఉన్నప్పుడే దేవునికి ఇష్టం అవుతాం. వారు చేశారు కదని మనం కూడా చేస్తే వారికి మనకి తేడా ఏమైనా ఉందా అండి? అస్సలు తేడా లేదు. ఈ విషయంలో కొంచెం ఆలోచన చేయాలి. సణుగుట తీర్పు పొందుటకే కారణమవుతుంది. గమనించారా? సణుగుట అనేది తీర్పు పొందడానికే కారణమవుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అసలు సణుగులు మాని ఒకరికొకరు ఏం చేయాలనుంది, ఆతిథ్యమియ్యవలెనో. సణుగులు మాని ఆతిథ్యము ఇయ్యాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో సణుగులు మాని ఒకరికి ఒకరు ఏం చేయాలి, ఆతిథ్యం ఇయ్యాలి. అలాగే సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు ప్రేమతో చెయ్యాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. సణుగులు సంశయములు మాని సమస్త కార్యాలు ప్రేమతో చెయ్యాలి. ఫిలిప్పీ పత్రిక 2:14-15. చిన్న చూపు చూచుట, సణుగుట అవి శరీర కార్యాలు. చిన్న చూపు చూచుట, సణుగుట శరీర కార్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు. సణుగుట గాని చిన్న చూపు చూచుట గాని అవి శరీర కార్యాలు. గమనించండి, ఈ శరీర కార్యాలు కలిగిన వారుగా మనము ఉండకూడదు. భాష, రంగు, జాతి, వర్ణం, కులం, సాంఘిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, వీటిలో దేనిని బట్టి ఇతర క్రైస్తవుల విషయము భేదము చూపటం అది చెడ్డతనం అన్నాడు. ఏది చెడ్డతనం? భాష, రంగు, జాతి, వర్ణం, కులము, సాంఘిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. 7 మాటలు చెప్పా. భాష, రంగు, జాతి, వర్ణం, కులం, సాంఘిక పరిస్థితి, 7 ఆర్థిక పరిస్థితి. వీటిలో దేనిని బట్టి కూడా ఇతర క్రైస్తవుల విషయము భేదము చూపించడం అనేది అది చెడ్డతనం, దేవునికి ఇష్టము కాని కార్యం. క్రీస్తు అలాంటి భేదాలన్నీ రద్దు చేసి ప్రేమను చూపాలని ఆయన బోధించాడు. అవును కదండి? వాటన్నింటిని మానేసి ప్రేమను చూపాలి.
వారు వీరు అనే తారతమ్యత లేదు. ధనిక పేద అనే తారతమ్యత లేదు. బలవంతుడు బలహీనుడు అనే తేడా లేదు. గమనించాలి ప్రియులారా. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలని ఒక పాట కూడా ఉంది. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు అని చాలా చక్కని పాట ఉంటుందండి. సరే, ప్రేమ చూపాలని ప్రభు బోధించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు కదా, అది ఆజ్ఞగా కూడా చెప్పాడు. 13వ అధ్యాయం 34, 35 వచనాలు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13, 15 వచనాలు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13, 15 వచనాలు. ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే తిరిగి మేలు చేయాలి, అది నేర్చుకోవాలి. ప్రభువు చెప్పింది, ఎవరైనా మనకు కీడు చేస్తే వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఎందుకు చేయాలి అనంటే, మేలు చేత కీడును జయింపవలెను. మేలు చేత మనం ఏం చేయాలండి? కీడును జయించాలి. రోమీలకు రాస్తూ పౌలు చెప్పాడు, రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, కీడు చేస్తే వారికి మనం మేలు చేయాలి, మేలు చేత కీడును జయించాలి, గాని సణగకూడదు. అది మనం ఏం చేయకూడదండి? సణగకూడదు. సణుగుట అనేది మర్మరింగ్ అంటారు కదండి ఇంగ్లీష్లో, మర్మరింగ్. ఈ సణుగుట అనేది మంచిది కాదు. సణిగి సంహారకుని చేతిలో ఏమయ్యారు? చనిపోయారు ఇశ్రాయేలీలు. గనుక సణుగులు ఉండకూడదు. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీలో అబద్ధాలు ఆడని వారు ఉంటారు, కానీ సణగకుండా ఏనాడన్నా ఉన్నారా? సణగని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భర్త భార్య మీద సణుగుతాడు అప్పుడప్పుడు, సణగలేదండి. ఇక భార్య ఎన్నిసార్లు సణుగుద్దో గొణుగుద్దో. అందుకే చెప్పాడు, సణిగి గయ్యాళితనముతో అలాంటి భార్యతో కాపురము చేసే కంటే మిద్దె మీద ఎక్కడో ఒక మూల ఉండడం మంచిది. సోదరీలు, సణుగులు మానేయండి. తప్పకుండా మానేయాలి సణుగులు. లేకపోతే సణుగు కూడా ఒక పాపమే. ఎంత వివరంగా వాక్యం చెప్తున్నాడండి. సణుగులు మంచిది కాదు. దాని మీద ఒక వర్తమానమే వినొచ్చు మనం. అయితే అపోస్తలులు ఆ సంగతి చూచి శిష్యుల సమూహాలను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ధనం, ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఏమన్నారండి? 6వ అధ్యాయం 2వ వచనం. 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట
యుక్తము కాదు. పంచిపెట్టుట అనేది మాట పుట్నోట్లో ఏముందంటే బల్లల యొద్ద పరిచర్య చేయుట. ఏం చేయాలి? బల్లల యొద్ద పరిచర్య చేయుట. ఓ ప్రక్కన ధనం ఇస్తున్నారు, ఆ ధనము గాని, ఓ ప్రక్కన ఆ ధనము చేత సంపాదించిన ఆహారము గాని పంచిపెట్టుట యుక్తం కాదు. మేము బల్లల దగ్గర ఉంటే మరి వాక్యాన్ని ఎవరు బోధిస్తారు? వాక్యమును బోధించుట మాని ఈ ఆహారము పంచిపెట్టుట ఎట్లా అని వారు చెప్పారు. వారు పంచిపెడితే అందరూ సమదృష్టితో న్యాయము చూస్తామని వారికి తెలుసు. ధనము పంచిపెట్టుట, ఆహారము పంచిపెట్టుట ఎంత ప్రాముఖ్యమైన అంతకంటే ప్రాముఖ్యమైనది వాక్యము బోధించుట. వాక్యము బోధించుట. కనుక దేవుడు సంఘములో ఎవరికి ఏ పరిచర్య అప్పగిస్తాడో ఆ పరిచర్య చేయడం మంచిది ప్రియులారా. ఒకసారి బైబిల్ గ్రంథంలో మరియా ప్రభు పాదాల యొద్ద నేర్చుకొనుచూ ఉండగా మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ప్రభువుతో మాట్లాడగా ప్రభు ఏమన్నారండి? మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు. లూకాసు వార్త 10:38-40. 10:38-40. అలాగే ఇక్కడ అపోస్తలులు పరిచర్య కంటే మిక్కిలి ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించుట. మిక్కిలి ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించుట. అందును బట్టి అపోస్తలులు ఆత్మ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము ఆ పనికి వారిని నియమించుమని చెప్పారు. ఆ పనికి నియమించుమని చెప్పినట్లుగా 3వ వచనంలో చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మతో నిండిన వారు 7 కావలెను. ఆత్మతో నిండిన వారు 7 కావలెను. వీరు ప్రసంగికులు, బోధకులు కారు గాని విధవరాండ్ర పోషణ కొరకు, క్రీస్తు కొరకు చూచుకునేవారు. విధవరాండ్ర పోషణ క్రీస్తు కొరకు చూచుకునేవారు అయినను ఆత్మతో నిండిన వారై ఉండవలనని అపోస్తలులు కోరిరి. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సణుగులు బయలుదేరుతా ఉన్నాయి. ఇప్పుడు అవి లేకుండా రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని చేయాలని వీరికి ఆలోచన. ఆ పరిచర్య చేయడానికి కూడా ఇప్పుడు ఎవరు ఉండాలండి? ఆత్మచేత నిండిన వారు. వీరు బల్లల యొద్ద పరిచర్య చేయుట అని మనం పుట్నోట్లో చూశాం. అయినను కూడా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండవలెను. చాలా మంది క్రైస్తవులు ఈ సంగతి తెలియక స్వార్థికులకు మాత్రమే ఆత్మ నింపుదల ఉండవలెనని తలంచుచున్నారు గాని భోజన పదార్థాలు సిద్ధపరచి వడ్డించేవారు కూడా ఆత్మతో నిండిన వారుగా ఉండవలెనని అపోస్తలులు చెప్పుచూ ఉన్నారు. వాక్య పరిచర్య చేసేవాళ్ళు బోధకులు మాత్రమే, సువార్థికులు మాత్రమే ఆత్మతో నింపబట్టమే కాదు, భోజన పదార్థాలను సిద్ధపరిచి వడ్డించేవారు కూడా ఆత్మతో నిండిన వారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. రోమపత్రిక 8:9. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. కావున ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మతో
నిండియుండుట మిక్కిలి అవసరం. క్రీస్తు కొరకు చిన్న పని అయినను చేసైన దానిలో సరిగా ఉండుటకు ఆత్మయుండేది మాత్రమే కాదు, ఆత్మచేత నిండియుండుట మిక్కిలి అవసరం. ఆత్మచేత కార్యాన్ని చేయాలి, ఆత్మతో నిండి ఉండి కార్యాన్ని చేయాలి. ఆది అపోస్తలులు అలాగూ ఆత్మ నింపుదలతో ప్రయాణించినట్లు మనకు వచనాలు చూస్తాం. మరి ఆత్మ నింపుదల గలవారు ఎవరు ప్రశ్నేసుకుంటాం. ఆత్మ నింపుదల గలవారంటే ఎవరు? మీకు కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. జకర్యా, ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధులు అనుసరించి దేవుని దృష్టికి నీతిమంతులైన వారు గనుక వారిరువురు పరిశుద్ధాత్మతో నిండిన వారుగా మనము చూస్తాం. వారు ఎలాగండి? పరిశుద్ధాత్మతో నిండిన వారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం, 47, 48 వచనాలు. ఆత్మతో నిండిన వారు గనుక సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇక యేసేపును గురించి జ్ఞాపకం చేసుకుంటే, యేసేపు దేవుని ఆత్మ గలవాడు, జ్ఞాన వివేకములు గలవాడు గనుకని ఐగుప్తు దేశమునకు పాలకుడుగా నియమింపబడ్డాడు. ఐగుప్తు దేశానికి పాలకుడుగా నియమించబడ్డాడు. ఆదికాండం 41వ అధ్యాయం 37, 40 వచనాలు. ఆత్మతో నిండిన వారే దేవుని పనికి కావాలి. దానియేలు ఆత్మతో నిండిన వాడని బబులోను పట్టణంలో గొప్ప సాక్ష్యాన్ని ఆయన కలిగిన వాడుగా చూస్తున్నాడు. సరే, నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో, నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనంలో ఆత్మతో నిండిన వారు దేవుని పని చేశారు, వివేకము కలిగి. ఇక అక్కడ పని చేయడానికి నియమింపబడిన వారు ఎలాంటి వారు? చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఇక్కడ కూడా ఆత్మతో జ్ఞానముతో నిండిన 7 కావలియును. అవును, ఆత్మదల నిండి ఉంటే దానితో కూడా జ్ఞానము కలిగి ఉంటుంది. ఆత్మ ఎక్కడో అక్కడెల్లా దేవుని జ్ఞానం, వాక్యానుసారమైన జ్ఞానము కలిగి ఉంటారు. ఏముంటే ఆత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడెల్లా దేవుని జ్ఞానం, వాక్యానుసారమైన జ్ఞానం కలిగి ఉందరు. భోజన పదార్థములు పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో నిండియుట అవసరమా అని కొంతమంది వాదులు మాట్లాడతారు. అవును, దేవునికి ఇష్టమైన పని చేయాలంటే ఎవరు కావాలండి? వాక్య ప్రకారంగా ఉన్నవాళ్లే. పక్షపాత ధోరణి ఉండదు. దేవుని కొరకు మనం ఏ పని చేయాలన్నా జ్ఞానం అవసరం, ఆత్మ నింపుదల అవసరం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5:18, యాకోబు 1:5, యాకోబు 1:5. కనుక జ్ఞానం ఎలా వస్తుంది?
యెహోవాయందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వమును విడిచుటయే జ్ఞానం. దేవుని యందు భయభక్తులే జ్ఞానం, దుష్టతనమును విడిచుటయే జ్ఞానం. ద్వితీయోపదేశకాండం 4:6 గాని, యోబు గ్రంథం 28:28 గాని, సామెతలు 9:10. అంతేకాదు వారు మంచి పేరు పొందిన వారై ఉండవలనని చెబుతా ఉన్నాడు. మనకు ఒక ఆయన తెలుసు, తిమోతి మంచి పేరు పొందినవాడు. అందువల్ల దేవుడు ఆయనను పౌలుతో సేవలో వాడుకున్నట్లుగా మనము చూస్తాం. అలాగే అననీయ మంచి పేరు పొందినవాడు. అననీయ మంచి పేరు పొందినవాడు గనుకని ఒక బాధ్యత గల పనిని అప్పగిస్తున్నాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం, 2-3 వచనాలు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1-3 వచనాలు. అలాగే 22వ అధ్యాయం 12వ వచనం. ఈ మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. దయయు సత్యము మనము కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు దయ పొంది మంచివాడు అని అనిపించుకోగలం. ఎప్పుడండి? కృపాసత్యం లేక దయాసత్యం మనము కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మంచివారం అనిపించుకుంటాం. మంచి పేరు లేకపోతే క్రీస్తు సేవ ఏమీ జరగదు. అందుకే పరిచారకుల లక్షణాలు చెప్పబడ్డాయి. పరిచారకుల లక్షణాలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలలో చూస్తాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలలో చూస్తాం. వారు మొదట పరీక్షింపబడవలెను. పరీక్షింపబడాలి. వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకాయుందుమని చెప్పిరి. ఏ విషయంలో? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని సంగతులు మనము బాగా అర్థం చేసుకోవాలి. ఏ విషయాల్లో ఎడతెగక ఉండాలని చెప్పుకున్నాం? 7 విషయాలలో ఎడతెగక ఉండాలని చెప్పుకున్నాం. నేను జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, ఆ పదం రాసుకోండి చాలు. ఇది వరకు రాసుకునే ఉంటారు. 1, బోధయందు ఎడతెగక. 2, సహవాసమందు ఎడతెగక. 3, రొట్టె విరిచే కూడిక యందు ఎడతెగక. 4, ప్రార్థన యందు ఎడతెగక. అపోస్తల కార్యాలు 2:42లో మనము చూస్తాం. 2:42 ఎడతెగక. ఎడతెగక. ఇక 5వదిగా ఏక మనసునందు ఎడతెగక. 1:14 అపోస్తల కార్యాలు. ఏక మనసునందు ఎడతెగక. ఇక 6వది ఇప్పుడు మనం చదువుకున్నట్టు 6వ అధ్యాయం 4వ వచనం, వాక్య పరిచర్య యందు ఎడతెగక.
పరిచర్య యందు ఎడతెగక. లూకాసు వార్త అపోస్తల కార్యములు రాసిన గ్రంథకర్తే లూకాసు వార్త 24వ అధ్యాయం ఆఖరు వచనం 52వ వచనం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని వ్రాయబడి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయాలి. దేవాలయం అది జీవాలయం, అది ప్రేమాలయం, అది ఆరాధనాలయం. కనుక ఆలయాన్ని విడిచిపెట్టకుండా ఎడతెగక దేవునికి స్తోత్రము చేయుచూ ఉండాలి. కనుక ఎడతెగక ఉండాల్సిన విషయాలు ఒక 7 ఉన్నాయి బైబిల్లో. ఈ 7ంటిని మనము చక్కగా ఫాలో అయ్యి ప్రభువుకి ఎంతో మహిమను తెద్దాం. అర్థమైందండి? కాబట్టి 1 చిన్న చూపు చూడకూడదు, 2 సణుగా కూడదు. మరి ఎలా ఉండాలి? ఆత్మచేత నిండిన వారై, మంచి పేరుతో నిండిన వారై వారు పరిచర్య చెయ్యాలి. ఎడతెగక పరిచర్య చెయ్యాలి. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ దివ్య లేఖనములో అమూల్యమైన సంగతులు తేటతెల్లం చేస్తూ మేము మీ కొరకు ఎలా బ్రతకాలో తేటగా మాతో మాట్లాడారు. ఏ పని చేసుకుంటున్నా ఆ పనిలో పొరుగు వారి పట్ల ప్రేమ చూపాలని, వారు కూడా మిమ్మును అంగీకరించి మీకు మహిమ తెచ్చేటట్లు మేము మాదిరిగా బ్రతకాలని మాతో మాట్లాడుతూ వచ్చిన సంగతులను బట్టి స్తోత్రములు. విన్నవారిలో గొప్ప విశ్వాసమును పుట్టింపజేసి సణుగులు సంశయములను మాని మీకెంతో మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు